హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయక చవితికి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. పగుళ్ళు కానీ, కరిగిపోవటం కానీ అలాంటిది ఏమీ లేకుండా చక్కగా ఉండ్రాళ్ళు అలానే ఉంటాయన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు బియ్యపు పిండి కడాయిలో లైట్‌గా 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. చాలా టేస్టీగా పాలు కూడా యూజ్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక చిటిక ఉప్పు వేసుకుందాము. అలానే ఒక టీ స్పూన్ నెయ్యి. ఒక టీ స్పూన్ వచ్చి తురిమిన కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి. దీన్ని ఫస్ట్ మనం మంచిగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. కొంచెం పిండి వచ్చేసి ఆరాలన్నమాట. ఈలోగా బెల్లం కరగపెట్టుకుందాం మనం. ఒక కప్పు బియ్యపు పిండి కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకున్నాము. దీంట్లో 1.5 కప్పు నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసేసుకుని మనకి బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితేనే సరిపోతుంది. కరిగిన తర్వాత ఈ బెల్లం అనేది మనం ఫిల్టర్ చేసుకుందాము. డస్ట్ కానీ ఏమన్నా ఉంటే అక్కడే నిలిచిపోతుందనమాట ఫిల్టర్‌లోనే. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకొని దీన్ని పక్కన పెడదాము. తర్వాత ఫిల్టర్ చేసుకుందాం. ఈలోగా మన బియ్యం పిండి అయితే ఆరిపోయింది. దీంట్లో వచ్చి కొంచెం గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్ళు, మరీ సలసల కాగే నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చ కంటే ఎక్కువగా ఉన్న నీళ్ళు వేసేసి కలుపుకుందాము పిండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్‌గా మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము ఉండ్రాళ్ళు. మీరు కావాలంటే ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు. నేను మరీ చిన్నగా కాకుండా ఇలా చేశాననమాట, కొంచెం మీడియంగా. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ కొంచెం పిండి పక్కన పెట్టుకుందాం. దీన్ని ఎందుకని తర్వాత చూద్దాము. ఈ ఉండ్రాళ్ళన్నీ ఇలా పక్కన పెట్టుకున్నాక కడాయిలో వచ్చి బెల్లం నీళ్లు మనం ఫిల్టర్ చేసేసుకున్నాం. దాన్ని యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అనమాట. ఇవి నానబెట్టుకున్నాము 2 అవర్స్ పాటు. అప్పుడే మనకి కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట దీంట్లో నీళ్ళల్లో. లేదు మీరు తక్కువ సేపు నానబెట్టుకున్నారన్నప్పుడు కుక్కర్‌లో ఒక విజిల్ తెప్పించుకొని తర్వాత దీంట్లో వేసుకొని కరెక్ట్‌గా సరిపోతుందనమాట. 2 యాలకులు దంచి వేసుకుందాము. ఇందాక మిగిలిన పచ్చి కొబ్బరి ఉంది కదా, ఒక టేబుల్ స్పూన్ దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి కొంచెం ఉడకాలన్నమాట. పచ్చిశనగపప్పు ఇవన్నీ ఉడికినాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిగిలిన పిండి ఉంది కదా, దాంట్లో ఒక అరకప్పు నీళ్ళు యాడ్ చేసేసి
ఈ నీళ్ళతో పాటు మనం బెల్లం నీళ్ళలో కలిపేసుకున్నామంటే ఇది థిక్ అవుతుందనమాట మనకి. మరీ పలుచగా కాకుండా గట్టి పడుతుంది ఇది. ఒక్క నిమిషం పాటు ఉడికిందంటే సరిపోతుందండి. చూడండి థిక్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో వచ్చేసి మీకు కావాలంటే మామూలు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే స్టవ్ ఆపేసుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత పాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. ముప్పావు కప్పు తీసుకున్నాను కొబ్బరి పాలు. థిక్‌గా ఉండే కొబ్బరి పాలనమాట. ఒక్కసారి కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందామండి. మీరు మామూలు పాలు కనుక యాడ్ చేసుకునేటట్టయితే స్టవ్ ఆపేసుకొని ఒక 2-5 నిమిషాల పాటు ఆగిన తర్వాత పాలనేది కలుపుకోండి. అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటుందనమాట. పాలు కొంతమందికి అలర్జీ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు, ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా కొబ్బరి పాలు చక్కగా వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ అనేది మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాము. వాటిని వేసేసుకుందామండి. కొంచెం పక్కన పెట్టుకొని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టాననమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం. చూసారు గదా! ఎక్కడ పగుళ్ళు కానీ, కరిగిపోవటం లాంటివి కానీ ఏమీ లేదనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వినాయక చవితికి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.